దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రస్తుత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి విడత కోసం ఎదురు చూస్తున్నారు. 21వ విడత వారి ఖాతాలకు చేరటంతో ఇప్పుడు అందరి దృష్టి 22వ విడతపైనే ఉంది. ఈ పథకం వ్యవసాయ ఖర్చులకు సహాయపడటమే కాకుండా రైతులకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. అయితే భూమి లేకపోయినా ఇతరుల భూమిని కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు కూడా ఎప్పటి నుంచో పీఎం కిసాన్ నిధుల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానున్న బడ్జెట్ లో దీనిపై ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉండొచ్చని ఆశతో ఉన్నారు. కాగా మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ జనాభాలో సొంత వ్యవసాయ భూమి లేని రైతులు ఉన్నారు. వారు జీవనోపాధి కోసం ఇతరుల భూమిని సాగు చేస్తారు. దీనిని సాధారణంగా షేర్ క్రాపింగ్ అని పిలుస్తారు. ఇక్కడ రైతు పంటలో కొంత భాగాన్ని భూ యజమానికి ఇచ్చి మిగిలిన భాగాన్ని తన వద్ద ఉంచుకుంటాడు. అందుకే పీఎం కిసాన్ 22వ విడత ప్రస్తావన రావటంతో ఈసారి నిబంధనలో ఏదైనా మార్పు జరిగిందా లేదా అనే దానిపై చర్చ మొదలైంది. ఇప్పటికీ కౌలు రైతులకు పీఎం కిసాన్ పథకం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అయితే అందడం లేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రెవెన్యూ రికార్డులలో వ్యవసాయ భూమి నమోదు చేయబడిన వారికి మాత్రమే దాని ప్రయోజనాలు అందుబాటులో ఉండే విధంగా రూపొందించారు. దీని అర్థం మీరు భూమిని వ్యవసాయం చేస్తున్నప్పటికీ మీ పేరు భూమి రికార్డులలో మీ పేరుపై భూమి లేకుంటే మీరు ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడరు. అయితే ప్రభుత్వ నిబంధనలు సడలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వివిధ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ యోజన ఆధారం భూమి యాజమాన్యం అని రైతులు అర్థం చేసుకోవాలి. ఈ పథకం ప్రారంభించినప్పుడు ఇది చిన్న సన్నకారు రైతులకు మాత్రమే పరిమితం చేయబడింది. తర్వాత ప్రభుత్వం పరిధిని విస్తరించింది. అన్ని భూమి ఉన్న రైతులను చేర్చింది. కానీ భూమి మీ పేరు మీద ఉండాలి అనే నిబంధన ఉంది. అందువల్ల మీరు మరొక రైతు భూమిని ఎంత శ్రద్ధగా సాగు చేసినా ప్రస్తుత నిబంధన ప్రకారం మీ 22వ విడతకు అర్హులు కారు.